నామానికి వందనాలు. ఈ దినమందు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. మరి ఈ దినమందు దేవుడు మనతో ఏమైతే మాట్లాడబోచున్నాడని మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో స్తోత్రములు 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 తండ్రి, పరిశుద్ధుడ ప్రేమాస్వరూపి గొప్ప దేవ, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునికి కోట్ల కొలదిగా కృతజ్ఞత వందనాలు తండ్రి ప్రభువా. ఈ ఉమెన్స్ డే సందర్భంగా తండ్రి ప్రభువా, ఈ దినమందు మీరు తండ్రి ప్రభువా దాసురాలని తండ్రి ప్రభువా నన్ను నిలబెట్టుకొని మీరు ఏమైతే మాట్లాడాలనుకుంటున్నావో దేవా, అయ్యా నా యొక్క స్వరాన్ని మరుగుపరిచి తండ్రి ప్రభువా మీరే నాతో మాట్లాడిన తండ్రి ప్రభువా, మీ యొక్క స్వరంతో నాతో మాట్లాడిన దేవ, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి, సహాయం దయచేయండి తండ్రి ప్రభువా, నాలో మీరు ఉండండి తండ్రి ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తితో తండ్రి ప్రభువా, అయ్యా మీరే తండ్రి ప్రభువా మరి కూడిన బిడ్డలతో మాట్లాడమని, అయ్యా మరి సహాయం దయచేయమని, మరి జరగబోతున్న వాక్య పరిచర్య అంతట్లో కూడా తండ్రి మీరు తోడుగా నడిపించి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి బ్రతిలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ సమయంలో మరి దేవుడు అనాది కాల సంకల్పం చొప్పున మరి మానవులను మరి ఆదాము అవను సృజించిన దేవుడు మరి పురుషుని గాను స్త్రీని కానీ మరి మనం సృజించున్నాడు. మరి సమాజంలో కానీ కుటుంబంలో కానీ స్త్రీ పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి కొనియాడబడిన స్త్రీలు మనం చూస్తున్నాము. అదేవిధంగా ఘనత వహించిన స్త్రీలను, ఘనహీనమైన స్త్రీలను కూడా ఈ సమయంలో మనం చూస్తున్నామండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండము 23వ అధ్యాయము మరి 12వ వచనంలో మరి చూసుకుందాము. మరి ఈ సమయంలో ఈ అధ్యాయంలో మరి రెబెకా మనకు కనబడుతుంది. నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపము, చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట వద్ద నిలుచున్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పును, ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించదనై ఉండునుగాక అని ఈ వాక్య లేఖనం సెలవిస్తుంది. మరి అబ్రహాము తన పెద్ద దాసుడైన మరి ఎలియాజర్ని తన కుమారు ఇస్సాకుకి మరి వివాహం కొరకు మరి పంపించినప్పుడు మరి ఎలియాజర్ అయితే ప్రార్థించి ఉన్నాడు. ఇప్పుడు మనం చదివిన వచనాలు చూస్తున్నాం. మరి ఎలియాజర్ ప్రార్థించారు, ఎవరైతే మరి నాకును నా ఒంటెలకు దాహమునికి నీళ్ళు ఇస్తారో ఆమె నా యజమానుడైన మరి అబ్రహాము గారికి మరి కోడలని సెలవిచ్చినట్లుగా మరి రెబెకా ఇక్కడ ఈ వచనాల్లో మనం చూసినట్లయితే రెబెకా మరి ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. 16వ వచనం మనం చూస్తే ఆమె కన్యక, ఏ పురుషును ఆమెను కూడలేదని దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి అబ్రహాం గారి కుమారుడైన మరి ఇస్సాకుకి మరి ఎలియాజర్ చెప్పినట్లుగా నా సేవకుడైన మరి నీ సేవకుడైన ఇస్సాకుకి నువ్వు అనుగ్రహించిన మరి భార్య రెబెకాను, మరి రెబెకా ఎంతో చక్కనిది, మరి ఆమె ఎంతో సహనము కలిగినది. మరి ఎలియాజర్కి ఆయన ఒంటిలోకి కూడా దాహానికి నీళ్ళు ఇచ్చింది కాబట్టి మరి ఆమెని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మరి ఈ రోజుల్లో కూడా మరి వివాహ వ్యవస్థలో మరి రెబెకా ఎట్టి రీతిగా అయితే మరి సహనము కలిగి ప్రార్థించిందో, దేవుని చిత్తం కొరకు ఎదురు చూసిందో, మరి యవ్వన బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా మరి మీ యొక్క ఆలోచనలు కాదు, మీ యొక్క తలంపులు కాదు, దేవుని చిత్తమునకు మీ జీవితం అప్పగించినప్పుడు దేవుడు ఎంతగానో తన కృప చొప్పున మరి మీ వివాహ జీవితాల్లో దేవుడు ఎంతగానో కార్యం చేస్తాడో మీరు నమ్మండి. అదేవిధంగా మరి ఒక వచనం మనం చూసుకుందాం. సహోదరులారా, మరి బైబిల్ గ్రంథంలో మరి 1 సమూయేలు గ్రంథం మనం చూసుకున్నట్లయితే 1 సమూయేలు గ్రంథంలో మరి హన్నా గురించి రాయబడి ఉందండి. మరి హన్నా మరి తన పెనిమిటి అయిన ఎల్కానా ప్రతి సంవత్సరం ఏటాటా ఆచార రూపంగా మరి షీలోహును ఉన్న దేవుని మందిరమునకు వచ్చి ఆ ఆచార రూపంగా మరి బలులైతే అర్పించి ఉన్నారు. కానీ మరి హన్నాకైతే మరి ఎంత మాత్రము కూడా మరి ఆమె పట్ల కార్యం జరగలేదు. కాబట్టి మరి హన్నా ఎంతగానో కన్నీటితో ప్రార్థించింది. దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా ఆమె హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె కన్నీటిని చూసి దేవుడు ఎంతగానో కృపనిచ్చాడండి. మరి అదేవిధంగా మరి దేవుడు ఆమె పట్ల కార్యం మరుసటి సంవత్సరం కల్లా ఏలీ వచ్చి నువ్వు మత్తురాలుగా ఉన్నావు అన్నప్పుడు, నేను మత్తురాలుగా లేను, దేవుని సన్నిధిలో మరి ఎంతగానో నా హృదయంలో ఉన్న వేదన కొరకు నేను ప్రార్థిస్తున్నాను మరి హన్నా చెప్పినప్పుడు మరుసటి సంవత్సరం కల్లా దేవుడు నీ ఒడిలో ఒక కుమారుని ఉంచుతారని మరి దైవజనుడు అన్నప్పుడు మరి హన్నా మరి ఎంతగానో దేవుడు
ప్రార్థించి ఆ కన్నీటిని దేవుడు చూసి దేవుడు మరుసటి సంవత్సరం కల్లా సమూయేలుని మరి దేవుడు అనుగ్రహించాడు. మరి సమూయేలు అయితే మరి న్యాయాధిపతిగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు, మరి ప్రవక్తగా ఉన్నాడు. మరి బైబిల్ గ్రంథంలో మరి చిన్న వయసులోనే దేవుడు ఎంతగానో మరి సమూయేలుని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తన తల్లి ప్రార్థన ద్వారా దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశారు. ఈ రోజుల్లో కూడా మనము కూడా బిడ్డల గురించి వారి భవిష్యత్తు గురించి మరి ఎంతగానో ప్రార్థించాల్సిన అవసరం ఎంతో ఉందండి. మరి ప్రార్థన చేయాలి బిడ్డల భవిష్యత్తు గురించి, వారి జీవితాల గురించి, వారి చదువుల గురించి, మరి దేవుని ప్రణాళిక వారి పట్ల ఎలా ఉందో మరి తెలుసుకోవడం కోసం మరి దేవునికి అత్యధికంగా ప్రార్థించే స్త్రీలుగా ఉండాలి. హన్నా అయితే మరి ఎంతగానో దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుడికి ప్రార్థన చేసింది, గొప్ప కార్యాన్ని పొందుకుంది. మరి బైబిల్ గ్రంథంలో మరి ఘనత వహించిన వారిలో మరి హన్నా కూడా మరి ఎంతగానో ఉంది. మరి దేవుడు ఆ పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడు. మరి అదేవిధంగా మరి ఘనహీనమైన వారిని కూడా మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాము. ఘనహీనమైన స్త్రీలలో మరి మనం చూసినట్లయితే మరి ఎంతగానో ఆదికాండము 34వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసుకుందామండి. ఆదికాండము 34:1-2. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళును. ఆ దేశమును ఏలిన హివ్వీయుడైన హామోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించి ఆమెను అవమానపరిచెను. ఈ వాక్యంలో మరి భావం ఏంటంటే మరి దీనా మరి ఎంతగానో మరి దేవుడు మరి యాకోబు ఇశ్రాయేలుగా ఆశీర్వదించిన యాకోబుకు ఒక్కగానొక కుమార్తె అయిన దీనా ఆ లోకమును చూడాలని వెళ్ళినప్పుడు మరి ఎంతగానో మరి యవనుడు అయిన మరి షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఎంతగానో అపవాది తనలో ఉండి అపవాది ద్వారా ఎంతగానో మరి శోధించబడింది దీనా. ఆమె మరి ఈ లోకము ఆశలు మరి అపవాది చేతులు ఉన్నాయి కాబట్టి ఆమె ఎంతగానో మరి అపవాది చేత శోధించబడింది. మనము మన బిడ్డలను కూడా మరి ఎట్లా మరి జీవిస్తున్నారు, దేవుని యొక్క నడవడికలో దేవుని యొక్క వాక్యంలో వారిని పెంచినప్పుడు మరి అదేవిధంగా మరి సేవకులు చెప్తున్న వాక్యాలు కూడా మరి గ్రహించుకొని బిడ్డలు వారి జీవితంలో అన్వయించుకొని దాని ప్రకారం జీవించినప్పుడు వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే మరి రోమాపత్రిక 12వ అధ్యాయం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. రోమాపత్రిక రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని దేవుడు వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. పరిశుద్ధమును దేవునికి అనుకూలం. మన శరీరం మన సొత్తు కాదండి, ఆత్మ ఒక్కటే మన సొత్తు అనుకుంటాం మన సహోదరి. మరి ఈ దేహము కూడా దేవుడిచ్చింది కాబట్టి మన ఆత్మ ఎంత పరిశుద్ధంగా ఉంటుందో శరీరం కూడా అంతే పరిశుద్ధంగా ఉండాలి. ఇది విలువ పెట్టి దేవుడు ఎంతగానో తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి మన దేహము కూడా పరిశుద్ధంగా ఉండాలని ఈ వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా దీనా చేసినట్లుగా కాకుండా మనం దేవుళ్ళు అత్యధికంగా ఆయన వాక్యానుసారంగా నడుచుకొని మన శరీరాన్ని ఆయనకి సమర్పించుకొని పరిశుద్ధంగా జీవించాలని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఇంకనూ బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు, ఘనత వహించిన వారు ఉన్నారు, ఘనహీనులైన వారు ఉన్నారు. మరి ఘనహీనులైన వారిలో మరి యెజబెల్ని చూసినట్లయితే మరి నాబోతు తనకొక్కగానొక ఉన్న ద్రాక్ష తోటను అహబరాజు మరి ఆశించినప్పుడు మరి ఎంతగానో తను మూతి పుడుచుకొని కూర్చున్నప్పుడు యెజబెల్ వచ్చి ఏమైందని అన్నప్పుడు నాబోతు యొక్క ద్రాక్ష తోట నేను కావాలని అన్నప్పుడు ఇవ్వలేదన్నప్పుడు మరి ఆమె సొంత తెలివితేటలతో యెజబెల్ మరి ఎంతగానో మరి ఇద్దరు పరివారిని పెట్టి మరి నాబోతు మీద అబద్ధ సాక్ష్యం చెప్పించి నాబోతుని చంపించడానికి ఎంతగానో మరి పాల్పడింది. మరి నాబోతు యొక్క రక్తము ఎక్కడైతే మరి ఉందో కుక్కలు నాకినాయో అదే స్థలమందు మరి తిష్బీయుడైన ఏలియా మరి వెళ్ళి అహబరాజుతో చెప్పినప్పుడు నీతిమంతుడైన నాబోతు నువ్వు చంపించినప్పుడు కుక్కలు ఏ రీతిగా అయితే తన రక్తమును నాకినో అదే రీతిగా నీకును జరుగుద్దని అహబరాజుతో చెప్పినప్పుడు మరి ఆ యెజబెల్ యొక్క తన సొంత తెలివితేటలు తన అహంభావంతో గర్వంతో ఎంతగానో మరి తన కుటుంబాన్ని పతనం చేసుకుని తన బిడ్డలని తనకు ఉన్న 70 మంది బిడ్డలు కూడా హతమార్చుకోవడానికి మరి ఎంతగానో ఆమె పాల్పడింది. అహబరాజు మరి నాబోతుకి ఎటువంటి అయితే మరి జరిగిందో
అటువంటిదే మరి అహబురాజు జీవితంలో కూడా తను కూడా ఒకానొక దినమందు మరి యుద్ధంలో మరణించాడు. మరి రథంలో ఉన్నప్పుడు కుక్కలు ఆయన రక్తము కూడా నాకినట్లుగా మరి పరిశుద్ధ గ్రంథంలో తెలుస్తుందండి. మరి మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో ఈ వచనాలన్నీ ఉంటాయి, మీరు చదువుకున్నట్లయితే. అదేవిధంగా మరి దేవుడు ఎంతగానో మరి ఇంతవరకు కూడా మాట్లాడి ఇంకా అనేక మంది మరి ఘనమైన స్త్రీలు ఉన్నారు. ఎస్తేరు ఎంతగానో ప్రార్థించింది దేవుని సన్నిధిలో. 3 దినాలుండి ఉపవాసం ఉంచి ప్రార్థించినప్పుడు దేవుడు మరి రాజు మనసును మార్చాడు, తన ప్రజలకి విమోచన కలిగించినట్లుగా మనం చూస్తున్నామండి. ఇంకా అనేక మంది స్త్రీలు ఉన్నారు. మరి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి గొప్ప దేవా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునికి కోట్ల కొద్దిగా కృతజ్ఞత వందనాలయ్యా. అయ్యా, ఇంతవరకు కూడా తండ్రి ప్రభువా నీ బైబిల్ గ్రంథంలోంచి మరి ఘనత వహించిన స్త్రీల గురించి, గణహీనుల గురించి మీరు ఎంతగానో మాట్లాడి ఉన్నారు తండ్రి ప్రభువా. మేము ఎట్టి రీతిగా ఉన్నామో మమ్మల్ని మేము పరిశోధించుకొని తండ్రి ప్రభువా అయ్యా మరి తండ్రి నీ నామానికి మహిమ తెచ్చేవారుగా, నీ వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. ఇంతవరకు కూడా మీరు మాట్లాడిన విధానముకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోమని అయా సహాయమును దయచేయండి. మరొక తరుణంలో ఇంకనూ తండ్రి ప్రభువా అయా అనేక మంది స్త్రీల గురించి మాట్లాడే కృపను అనుగ్రహించమని అయా ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకునే ప్రతిఫలమును అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరూ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. అమూల్యమైన ఆణిముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా, అమూల్యమైన ఆణిముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా, అపురూప సౌందర్య రాశి నీవు, ఆత్మీయ సుగుణశీలివి నీవు, అపురూప సౌందర్య